తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్లో చూద్దాం. గౌరవనీయ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో వరుసగా తొలి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నాపై ఈ బాధ్యత పెట్టి నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు మేము ముందుస్తున్నాను. అధ్యక్ష, తెలంగాణపై దశాబ్దాల పాటు కొనసాగిన వివక్ష, అన్యాయంపై అవిశ్రాంత పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రం మనది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ప్రజలు కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్న సందర్భం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజలకు అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి, అవసరాలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ అనుగుణంగా బడ్జెట్ రూపొందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టే 3వ బడ్జెట్ అయినప్పటికీ పూర్తి సమాచారంతో, సమగ్ర అధ్యయనంతో, వాస్తవాల ఆధారంగా రూపొందించిన మొట్టమొదటి జూన్లో ఏర్పడింది. పూర్తి స్థాయి లెక్కలు అందుబాటులో లేవు, కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు, కేంద్ర పనుల వాటా కొంత తగ్గాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితి FRBMని వారి స్థూల ఉత్పత్తిలో మరో 6% పెంచినా అది ఇంకా అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో సాయం చేస్తుందని ఆశించాం. కానీ కేవలం రూపాయలు 450 కోట్లు మాత్రమే ఇచ్చి మన ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన తప్పిదాలకు మనం ఇప్పటికీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సామాజిక రంగం, వ్యవసాయం, సాగునీటి రంగం, మౌలిక సదుపాయాల కల్పన లాంటివి వారి హయాంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో బకాయి పడిన బిల్లులను మనం ఇప్పుడు చెల్లించాల్సి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో యథాలాపంగా ప్రారంభించిన 800కు పైగా అనివార్యంగా ఇప్పటికీ అమలు చేయాల్సి వస్తున్నది. వీటికి తోడు భారీ విద్యుత్ కొరత వంటి అనేక సమస్యలు రాష్ట్రాన్ని పీడించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖ పనితీరును స్వయంగా శాఖల్లో వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు అవుతున్నది ఎంత, అందులో అమలవుతున్న పథకాలు ఏమిటి, అవి సాధిస్తున్న ఫలితాలు ఏమిటి, సరైన ఫలితాలు సాధించకపోవడానికి కారణాలు ఏమిటి తదితర విషయాలను ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో బేరీజు వేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత కూలంకుషంగా సమీక్ష సందర్భం లేదు. ఈ సమీక్షలు నిశ్చిత అధ్యయనం అనంతరం ప్రవేశపెడుతున్న 2016-17 సంవత్సర బడ్జెట్ సమూల మార్పులకు నాంది పలుకుతుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వచ్చిన మార్పును, రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులను ఈ సభ దృష్టికి తెస్తున్నాను. గత 2 ఏళ్లలో వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు 2014-2015 సంవత్సరంలో వరుసగా 30.2%, 14.3% తగ్గాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు మరింత తగ్గాయి. 2014-15 సంవత్సరంలో అవి వరుసగా 58%, 79% తగ్గాయి. 2015-16లో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 11.67% మెరుగైన వృద్ధి సాధించిందని అంచనా వేయడమైనది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో గత సంవత్సరం కంటే వృద్ధి తగ్గినప్పటికీ కూడా ఈ 11.67% వృద్ధి సాధ్యపడింది. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు 8.6% కంటే చాలా ఎక్కువ. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం ఉంటుందనే ఆశతో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా మరింత మెరుగుపడుతుంది. అధ్యక్ష, రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరలో 2014-15 సంవత్సరంలో 12.7% మెరుగై రూపాయలు 1,29,182గా లెక్క తేలింది. 2015-16 సంవత్సరంలో తలసరి ఆదాయం 10.7% పెరిగి రూపాయలు 1,43,023గా ఉండవచ్చునని అంచనా. ఇదే ఏడాది
జాతీయ సగటు తలసరి ఆదాయం రూపాయలు 93,231 కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం 50% ఎక్కువగా ఉంది అధ్యక్ష. గతంలో తెలంగాణ ఆర్థిక స్థితి వాస్తవ సామర్థ్యం కంటే చాలా తక్కువ ఉండేది. తెలంగాణలో మౌలిక సదుపాయాలను, సామాజిక రంగాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇక్కడ వనరులను అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం తరలించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దుస్థితి నుంచి బయటపడ్డాం. నీళ్లు, నిధులు, నియామకాలు మన స్వాధీనంలోకి వచ్చాయి. మన ఆర్థిక వ్యవస్థ సంఖ్యలు పెంచుకుంది. గత 2 ఏళ్ల వృద్ధి రేటును గమనిస్తే భవిష్యత్తులో రాష్ట్రం వృద్ధి పరుగులు తీస్తుందనే భరోసా కలుగుతున్నది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఉత్పాదక రంగం, సేవల రంగాలు అన్నిట్లో ఆర్థిక అభివృద్ధికి ఉజ్వలమైన అవకాశాలున్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులకు గుర్తుండే ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలు స్వీకరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి చేసిన మొదటి ప్రసంగంలో బంగారు తెలంగాణ సాధిద్దాం అన్నారు. ప్రజల బాధల నుంచి విముక్తులై ఆరోగ్యంగా, ఆనందంగా, సుసంపన్నంగా మారినప్పుడే బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. బంగారు తెలంగాణ అనేది కేవలం నినాదం కాదు, తెలంగాణ రాష్ట్ర అపారమైన శక్తి సామర్థ్యాలను ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేసేటువంటి మహా సంకల్పం. బంగారు తెలంగాణ కళ సాకారం చేసేందుకు అన్ని వనరులను, సామర్థ్యాలను రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురైన తెలంగాణ అస్తిత్వ, సంస్కృత వైభవాలను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 21 నెలల్లోనే బంగారు తెలంగాణ సాధనకు అవసరమైన మార్పులు చేపట్టినాం. సంఖ్యల నుంచి స్వేచ్ఛా దిశగా, బలహీన పాలన నుంచి ప్రజా పరిపాలన దిశగా పయనిస్తున్నాం. వాగ్దానాలు చేయడం, పథకాలను రూపొందించడమే కాదు, ఆ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ఫలితాలను ప్రజలకు చేర్చడం మా లక్ష్యం. వాగ్దాన అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. అధ్యక్ష, ఆదాయ వనరులు, నిధుల వినియోగం, రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలతో పాటుగా స్థానికంగా ఉండే ఇతర ఆర్థిక వనరులపై కూడా ఇప్పుడు ఓ అవగాహన ఏర్పడింది. రాష్ట్రానికి పుష్కలమైన సహజ వనరులు ఉన్నాయనడానికి టీఎస్ ఐఐసి మచ్చుకు అమ్మిన కొన్ని భూములే ఉదాహరణ. ఎకరానికి 29 కోట్ల వరకు ధర పలికింది. 1000 కోట్ల విలువ ఉన్న 380 ఎకరాల భూమి మీద ఉన్న కేసును సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలిచింది. దాదాపు 4000 కోట్ల మేరకు వాణిజ్య పన్ను బకాయిలు వివిధ కేసుల్లో ఇప్పుకొని ఉన్నాయి. త్వరితగతిన వీటి పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజల మీద పన్ను భారం మోపకుండానే అభివృద్ధికి కావలసిన నిధులను సమీకరించడం ప్రభుత్వ వ్యూహం. అభివృద్ధి నిధుల కోసం నిరంతరం నిరీక్షణ. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధుల కొరత ఉండదని, రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చని మేము ఆనాడే చెప్పాం. దాని ప్రకారమే మేము ఎన్నికల మేనిఫెస్టో కూడా రూపొందించాం. అనుకున్నది అనుకుంటున్నట్లే జరుగుతున్నది. మన వనరులు మన ప్రజల కోసం ఉపయోగించే అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందే వాస్తవాలు కనబడుతున్నాయి. ప్రణాళిక పద్దు కింద ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ తెలంగాణకు ఖర్చు పెట్టలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బడ్జెట్ లెక్కలు తీసుకుంటే ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ ప్రజల కోసం కనీసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భం లేదు అధ్యక్ష. అభివృద్ధి నిధుల కోసం తెలంగాణ ప్రజలు నిరంతరం నిరీక్షణ చేశారు. సమైక్య పాలనలో ప్రతి రూపాయికి తెలంగాణ బిచ్చమెత్తుకునే దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చరిత్రను తిరగరాసుకుంటున్నాం. కేవలం ప్లాన్ బడ్జెట్ కింద గత ఆర్థిక సంవత్సరం రూపాయలు 52,383.20 కోట్లు కేటాయించగలిగాం. ఈసారి కూడా ప్లాన్ బడ్జెట్ కింద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు పెట్టబోతున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏం ఒరుగుతుంది అన్న వారికి ఇదే మా సమాధానం అధ్యక్ష. 2016-17 ప్రతిపాదనలు సమర్పించే ముందుగా 2014 జూన్లో ప్రభుత్వం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను, బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం చేసే కృషిని వివరిస్తాను. బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్లను గణనీయంగా పెంచాం. 100% ప్రభుత్వ ఖర్చుతో పేదలకు 2 బెడ్రూమ్ల ఇల్లు పథకాన్ని అమలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నాం. తెల్ల రేషన్ కార్డుదారులకి ₹1 కిలో బియ్యంను కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇస్తున్నాం. విద్యార్థి వసతి గృహాలకు సన్న బియ్యం ఇస్తున్నాం. రైతుల కష్టాలు తీర్చేందుకు పంట రుణాల మాఫీ పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 46,000 చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ ప్రారంభించినాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు తాగునీటిని సరఫరా చేయాలన్న సమున్నత లక్ష్యంతో మిషన్ భగీరథ అనే భారీ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించినాం.
పరిపాలన పగ్గాలు చేపట్టిన నాడు విద్యుత్ లోటుతో కొట్టుమిట్లాడుతున్న రాష్ట్రంలో నేడు గృహావసరాలకు పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించినాం. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు టీఎస్ ఐపాస్ అనే ఏకగవాక్ష అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టినాం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్టప్లకు నవకల్పనలకు వేదికగా టీ హబ్ని ప్రారంభించినాం. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలంటే వారికి రక్షణ భద్రత కల్పించడంతో పాటు శాంతి భద్రత వ్యవస్థను కాపాడటం ముఖ్యం. ప్రభుత్వం ఇందుకు ఆహర్నిశలు కృషి చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి శాఖల వారీగా ప్రతిపాదించిన కేటాయింపులలో కొన్ని ముఖ్యమైనవి ఈ సభకు సమర్పిస్తున్నాను. సాగునీరు తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే మేము చాలాసార్లు చెప్పాం. నదీ జలాల్లో మన వాట ప్రకారం మనకు నీళ్లు వాడుకోలేకపోతున్నామని బాధపడ్డాం. గోదావరి కృష్ణ నదుల్లో తెలంగాణ వాట 1250 టీఎంసీలు, మరో 150 టీఎంసీలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాట ఉంది. కానీ ఈ నీటిని వాడుకోవడానికి కావలసిన ప్రాజెక్టులు కట్టలేదు. సమైక్య పాలనలో ప్రాజెక్టులన్నింటినీ అంతరాష్ట్ర వివాదాల్లోకి నెట్టేశారు. వివాదాల సాకు చూపి ప్రాజెక్టులు పక్కకు పడేశారు. ఇది దురుద్దేశంతో చేసిన కుట్ర. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప గోదావరి కృష్ణమ్మను మన బీళ్లకు మల్లవని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారు. శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కోసం సరైన ప్రణాళికలు వేశారు. కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు అటు గోదావరి ఇటు కృష్ణ వాటి ఉపనదుల మీద దాదాపు 400 బ్యారేలు కట్టుకున్నది. ఫలితంగా అటు ఎస్ఆర్ఎస్పీలో కానీ ఇటు జూరాల్లో కానీ చుక్క నీరు లేని పరిస్థితిని ఏడాది మనం కళ్ళారా చూశాం. గోదావరి కృష్ణ నదుల ద్వారా నీరు రావడం భవిష్యత్తులో కూడా గగనమే. ఇప్పుడు నీరు లభ్యమయ్యేది కేవలం ప్రాణహిత ఇంద్రావతి నదుల ద్వారా మాత్రమే. అందుకే ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని పంట పొలాలకు అందివ్వాలన్నదే ప్రాజెక్టుల రీడిజైనింగ్ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్ ద్వారా కూలంకుష సర్వే నిర్వహించాం. లైడార్ సర్వేలు చేయించాం. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో నిపుణులతో చర్చించాం. దాని ఆధారంగా సరైన ప్రణాళికలతో ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించాం. గోదావరి ప్రాణహిత పెనుగంగ నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నెల 8న మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చారిత్రాత్మక అవగాహన కుదుర్చుకుని వచ్చారు. 2 రాష్ట్రాలలో ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వచ్చే సమస్యలను సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. అందుకోసం ఉమ్మడి అంతర్రాష్ట్రీయ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తమ్మిడిగట్టి, పెనుగంగపై రాజుపేట, చనాక, కొరాట, పెన్ పహాడ్ బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమమైంది. దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. అటు ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తాం. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ మధ్యతర నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం. భారీ మధ్యతర నీటి ప్రాజెక్టుతో పాటు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఏడాదికి 9,000 చెరువుల చొప్పున గత ఏడాది నోటు విడత మిషన్ కాకతీయ ప్రజల భాగస్వామ్యంతో ఓ ఉద్యమంలా నడిచింది. 2వ విడత కూడా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి మిషన్ కాకతీయ పనుల కోసం బడ్జెట్లో ఏకంగా 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. దేశ చరిత్రలో నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఇంత పెద్ద మొత్తంలో సాగునీటి కోసం ఖర్చు చేసిన సందర్భం మరొకటి లేదు. దీన్ని బట్టి రైతులకు సాగునీరు అందివ్వడాన్ని ఈ ప్రభుత్వం ఎంత ప్రధానమైన కార్యక్రమంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. సాగునీటి రంగానికి ప్రతిపాదించిన 25,000 కోట్లలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపాయలు 7,861 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయలు 6,286 కోట్లు, సీతారామ మరియు భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపాయలు 1,152 కోట్లు ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. మిషన్ భగీరథ సృష్టికర్త కేసీఆర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నానుడు అధ్యక్ష. తాగునీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణ రక్షిత మంచినీటి ద్వారా మాత్రమే సాధ్యం. ప్రజారోగ్యం మెరుగుపరచుకోవడానికి ఇదొక మంచి మార్గం.
గౌరవ ముఖ్యమంత్రి సిద్దిపేట శాసనసభ్యులుగా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు 20 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచనకు రూపమే మిషన్ భగీరథ. తెలంగాణ ఆడపడుచులు బిందె తల మీద పెట్టుకుని మైళ్ళ దూరం మంచినీటి కోసం పోరాదనే కళ ఈ పథకానికి స్ఫూర్తి. గ్రామాల్లో అయితే ప్రతి మనిషికి ప్రతిరోజు 100 ఎల్పీసీడీలు, పట్టణాల్లో అయితే ప్రతి మనిషికి ప్రతిరోజు 135 ఎల్పీసీడీలు, మరియు నగరాల్లో అయితే ప్రతిరోజు ప్రతి మనిషికి 150 ఎల్పీసీడీల చొప్పున ప్రజలకు మంచినీళ్ళు అందించడం ఈ పథక రచన. ఈ వినూత్న పథకం రూపకల్పన దశలోనే హడ్కో, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రశంసలను అందుకుంది. అధ్యక్ష, భగీరథ ప్రాజెక్టుని 26 సెగ్మెంట్గా విభజించాం. కృష్ణా, గోదావరి వంటి జీవనదులు ప్రధాన రిజర్వాయర్ల నుండి 42.27 టీఎంసీ నీటిని భగీరథ ప్రాజెక్టు ద్వారా తాగునీటి అవసరాలకు పంపిణీ చేస్తాం. దాదాపుగా రూపాయలు 40,000 కోట్లతో నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానున్న 3 నెలల్లో పూర్తవుతుంది. రూపాయలు 36,976.54 కోట్ల వ్యయంతో జరిగే పనులకు ఇప్పటికే పరిపాలనా పరంగా మంజూరులు ఇచ్చాం. పనులు కొనసాగుతున్నాయి. 2016 చివరి నాటికి మిషన్ భగీరథ ద్వారా 6,100 గ్రామాలకు, 12 పట్టణాలకు తాగునీరు అందుతుంది. 2017 డిసెంబర్ నాటికి 95% గ్రామాలకు తాగునీరు అందించాలని కృషి చేస్తున్నాం. మిషన్ భగీరథ విజయానికి పంచాయతీరాజ్ శాఖ వారు అలుపెరగక రేయింబావులు కృషి చేస్తున్నారు. వారిని ముందుకు నడిపిస్తున్న సహచర మంత్రి శ్రీ కె తారక రామారావు గారికి హృదయపూర్వక అభినందనలు. మిషన్ భగీరథ వ్యయానికి అవసరమైన నిధులు హడ్కో, నాబార్డ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర బ్యాంకుల నుండి ఆర్థిక సాయంగా సమకూరుస్తున్నాం. ఆ సమున్నత లక్ష్యం కోసం బడ్జెటేతర ఆర్థిక వనరులను వినియోగించుకుంటున్నాం. నిబద్ధతతో రానున్న 3 నెలల్లో మిషన్ భగీరథను పూర్తి చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి తిరుగు లేదని సందర్భంగా ప్రకటిస్తున్నాం. విద్యుత్ రంగంలో తొలగిన చీకట్ల అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. నిత్యం కరెంటు కోతలు, ఉక్కపోతలు, పరిశ్రమల మూతలు, కావలసినంత కరెంటు అందుబాటులో లేదు. విభజన చట్ట ప్రకారం విద్యుత్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసింది. ఈ పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం చాలా తొందరగా తేరుకుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు చిన్న చీకట్లే మిగులుతాయని చెప్పి శాపాలు పెట్టిన వారి కళ్ళు తెరిపించల్లా కోతలు లేని విద్యుత్తును అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9వ నెల నుంచే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేశాం. ఇక భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగని లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కొత్తగా దిగువజూరాల, పులిచింతల హైడ్రో ప్రాజెక్టులు, భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులను చేపట్టినాం. 6,160 మెగావాట్ల విద్యుత్తును ఇవి ఉత్పత్తి చేయగలుగుతాయి. తెలంగాణలోని పలు చోట్ల మొత్తం 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం గల థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. 680 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి. సాంప్రదాయక ఇంధన వనరులతో పాటు సాంప్రదాయేతర ఇంధన వనరుల్ని కూడా విస్తారంగా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పాదనకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది మా విధానం. సౌర విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పే వారికి మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. నూతన విధానం ప్రకారం ఒక సెల్ ఏక గవాక్ష సింగిల్ విండో పద్ధతిన పనిచేస్తుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలనుకునే వారికి అన్ని అనుమతులు ఆ సెల్లో ఒకే చోట లభిస్తాయి. సోలార్ ప్లాంట్ నెలకొల్పేందుకు కొనే భూమిపై చెల్లించిన స్టాంపు డ్యూటీని, ప్లాంట్కు అవసరమైన సాంకేతిక సామగ్రి కొనుగోలు చెల్లించిన వ్యాట్ను 100% తిరిగి చెల్లిస్తాం. 2017-18 నాటికి 5,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల భయంకరమైన కరెంటు కోతనున్న తెలంగాణ రాష్ట్రం తక్కువ సమయంలోనే సమస్యను అధిగమించింది. రూపాయలు 91,500 కోట్ల పెట్టుబడితో జెన్కో, సింగరేణి కాలనీస్, ఎన్టీపీసీ సోలార్ యూనిట్ల ద్వారా ఈ లక్ష్యం నెరవేర్చబోతున్నాం. వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందిస్తామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం.
వ్యవసాయం అనుబంధ రంగాల అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. ఎక్కువ మంది బతికేది వ్యవసాయంతోనే. అందుకే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. 17,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసినాం. రుణమాఫీకై చెల్లించాల్సిన వాయిదాలను 4 విడతలకు గాను ఇప్పటికే 2 విడతలు బ్యాంకుల్లో జమ చేశాం, రైతులకు పే చేశాం. 2016-17లో మరో విడత అందిస్తున్నాం. వచ్చే ఏడాది అంటే 2017-18 సంవత్సరంలో రైతుల పంట రుణాలు 100కు 100% మాఫీ అవుతాయి. రాష్ట్రంలోని ప్రతి ఎకరా సాగు భూమికి సేద్యం నీరు అందించాలన్న లక్ష్యంతో 2016-17 బడ్జెట్లో ముందెన్నడూ లేని విధంగా రూపాయలు 25,000 కోట్లను ప్రతిపాదించిన విషయం ఇంత క్రితమే చెప్పాను. సమయానికి తగినంత సాగునీరు అందడం వల్ల వ్యవసాయ ఆదాయం మెరుగుపడుతుంది. దీనికి తోడు వ్యవసాయ రంగంలో అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టాం. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా అభివృద్ధి చేస్తున్నాం. వరి, మొక్కజొన్న, పప్పు దినుసులు, నూనె గింజలకు ప్రత్యేక పంట క్షేత్రాలను ఏర్పాటు చేస్తాం. కోసిన పంటల నిల్వకు, మార్కెటింగ్ కు తగిన సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నాం. పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం. రాష్ట్రంలో 2016-17లో 600 మంది ఎస్సీ రైతులకు పాలీ హౌస్ కల్టివేషన్ లో 100% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ కార్డు వల్ల రైతుకు తమ భూసార ఆరోగ్య స్థితి తెలుస్తుంది. దీనివల్ల తమ భూమికి తగిన రసాయనిక ఎరువులనే వాడడం ద్వారా ఉత్పాదక పెంచగలుగుతామని చెప్పి భావిస్తున్నాం అధ్యక్ష. సూక్ష్మ సేద్యం ప్రాధాన్యతను గుర్తించాం. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని సామాజిక వర్గాల రైతులకు సబ్సిడీ పరిమితిని 1 హెక్టార్ నుంచి 5 హెక్టార్లకు పెంచాం. అదేవిధంగా గరిష్ట సబ్సిడీ పైన కుటుంబానికి 1 లక్ష రూపాయల పరిమితిని సడలించాం. వ్యవసాయ రంగంలో చక్కటి ఫలసాయం ఇచ్చే అంశాల్లో పండ్లు, కూరగాయల సాగు ముఖ్యమైంది. రాష్ట్రంలో కూరగాయల సాగుకు అనుకూలమైన భూములు ఉన్న మనకు అవసరమైన కూరగాయల్లో 70% దిగుమతి చేసుకుంటున్నాం. పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దిగుబడుల సేకరణ, నిల్వ, మార్కెటింగ్ వ్యవహారంలో ఈ కార్పొరేషన్ ను రైతుకు బాసట నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పి పసుపు, కారం, అల్లం లాంటి సరుకులను కూడా నాణ్యమైనవి ప్రజలకు అందించాలని చెప్పి నిర్ణయించిన అధ్యక్ష. రైతుల వ్యవసాయ పరపతి అవసరాల పట్ల శ్రద్ధ పెడుతున్నాం. రైతులకు బ్యాంకులు, నాబార్డు ఇచ్చే వార్షిక వ్యవసాయ పరపతి రుణాల పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర రైతాంగానికి ఎంతో తోడ్పాటును ఇస్తుంది. పంట బీమా కోసం రైతులు ఖరీఫ్ పంటలపై కేవలం 2%, రబీ పంటలపై కేవలం 1.5% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పంట బీమా చేసిన రైతులకు పూర్తి పరిహారం లభిస్తుంది. మార్కెటింగ్ శాఖ వారు రాష్ట్రంలోని 330 చోట్ల గిడ్డంగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 17.075 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇందులో నిల్వ చేయవచ్చు. నాబార్డు రుణ సాయంతో చేయనున్న ఈ గిడ్డంగుల నిర్మాణకు అంచనా వ్యయం రూపాయలు 1,024.50 కోట్ల అధ్యక్ష. చెరువుల పునరుద్ధరణ వల్ల మత్స్య సంపద కూడా పెరుగుతుంది. మత్స్య పరిశ్రమను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంసీడీసీ ఆర్థిక సాయంతో మేకల, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. సంచార పశు వైద్యశాలను పటిష్టపరుస్తున్నాం. 2016-17 బడ్జెట్లో వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖలకు రూపాయలు 6,759 కోట్లను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. ఆరోగ్యం మాది అభివృద్ధి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడం మాత్రమే అనుకునే యాంత్రిక అవగాహన కాదు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మన దేశం ఆర్థిక అభివృద్ధిలో 2వ స్థానంలో ఉంది, కానీ మానవ అభివృద్ధి సూచికల్లో 138వ స్థానంలో ఉందని అన్నారు. ఈ అంతరాన్ని కుదించడానికి విద్య మరియు ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించడమే ఏకైక మార్గమని భావిస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అయితే ఆ ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నప్పుడే పథకాలకు సార్థకత. అందుకే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడున్న ప్రజా వైద్యంలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ప్రజా వైద్యం మెరుగుదలకు, స్థిరీకరణకు, క్రోడీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి పోయి బీమారైతే సర్కారు దవాఖానకే పోతాం అనే దశకు తీసుకువస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నిమ్స్ వరకు ఏ ఆసుపత్రికి ఏమి చేయాలనే విషయంలో ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం జరిపింది. ప్రభుత్వ వైద్యశాలను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచడానికి ఆసుపత్రుల్లో పడకలు, విద్యుత్తు, టాయిలెట్లు, బెడ్షీట్లు సరైన రీతిలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజారోగ్యం ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది. సర్కారు వైద్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. 2016-17 బడ్జెట్లో ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడతాం. సర్కారు దవాఖానలో సౌకర్యాలను మెరుగుపరచాలని గౌరవ ముఖ్యమంత్రి సంకల్పించారు. సర్కారు దవాఖానల్లో సౌకర్యాలను మెరుగు చేస్తే అవి ప్రైవేట్ దవాఖానలు ధీటుగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల డయాలసిస్ సెంటర్లు, 40 చోట్ల డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, చికిత్స సౌకర్యాలు కల్పించాలని, డాక్టర్లతో సహా అన్ని ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విధాన పరిషత్ పరిధిలోకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు తీసుకొస్తున్నాం. సర్కారు దవాఖానాల ఆధునీకరణ కోసం 2016 బడ్జెట్లో ప్రజారోగ్య రంగానికి తగిన నిధులు కేటాయిస్తాం. వైద్య పరికరాల కొనుగోలు కోసం రూపాయలు 600 కోట్లు, డయాగ్నోస్టిక్ వ్యాధి నివారణ నిర్ధారణ పరికరాల కొనుగోలు కోసం 316 కోట్లు, పాత మంచాల స్థానంలో కొత్తవి వేసేందుకు, దవాఖాన భవనాల మరమ్మతులకు వన్ టైం ప్రొవిజన్ గా ప్రజారోగ్య రంగానికి కేటాయింపులు చేశాం. మందులు, చికిత్స పరికరాల కొనుగోలుకు నిధులు పెంచుతున్నాం. అందుకోసం 2015-16 బడ్జెట్లో రూపాయలు 117 కోట్లు ప్రతిపాదించినాం. 2016-17 బడ్జెట్లో మందులు, చికిత్స పరికరాల కోసం రూపాయలు 225 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. పై కేటాయింపులకు అదనంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోని శాఖాధిపతులకు రూపాయలు 56 కోట్లు కేటాయించాం. ఆకస్మికంగా ఏమైనా అవసరాలు వస్తే తాత్సారం చేయక తగిన నిర్ణయాలు తీసుకొని ఈ నిధులను వినియోగిస్తారు. ఆకస్మిక అవసరాలకు ప్రభుత్వాన్ని నిధులు అడగడంలో జరిగే కాలయాపనను ఇది నివారిస్తుంది. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతకు, డాక్టర్లపై పనిభారాన్ని తగ్గించేందుకు సర్కారు దవాఖానాల సూపరింటెండెంట్లకు మరిన్ని అధికారులు ఇవ్వాలని ప్రతిపాదించడం. హైదరాబాద్ నగరంలో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. జనాభాకు తగిన సర్కారు దవాఖానాలు నగరంలో లేవు. ఎప్పుడో వెలిసిన దవాఖానాలు ఇప్పటికి ఇంత జనాభాకు సేవలందిస్తున్నాయి. పెరిగిన ప్రజా అవసరాల దృష్ట్యా నగరంలో ఉస్మానియా, గాంధీ, కింగ్ కోటికి తోడు మరో 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని నిశ్చయించినాం. నెదర్లాండ్స్ కు చెందిన రోబో బ్యాంక్ వారి సహాయ సహకారాలతో వీటిని నెలకొల్పుతాం. వరంగల్ MGM ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మారుస్తాం. ఖమ్మం కరీంనగర్లో కూడా ఆధునిక సౌకర్యాలతో కొత్త దవాఖాన నిర్మాణానికి ఇదే సంస్థను సంప్రదించినాం. రోబో బ్యాంక్ ఆర్థిక సాయంతో శ్రీలంక దేశంలో దవాఖాన నెలకొల్పారు. ఆరోగ్య శాఖ మంత్రి గారి నాయకత్వంలోని అధికారుల బృందం ఇటీవలే శ్రీలంకకు సందర్శించి ఆ దవాఖానాలు చూసి వచ్చారు. తమిళనాడుకు కూడా వెళ్లి అక్కడి ప్రజారోగ్యం గురించి అధ్యయనం చేశారు. ఎక్కడ మెరుగైన వైద్య సేవలు అందుకుతున్నా వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి మాకు ఎలాంటి శశబిషలు లేవు. 2016-17 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి మొత్తంగా రూపాయలు 5,967 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2015-16 బడ్జెట్లో చేసిన రూపాయలు 4,932 కోట్ల కంటే ఇది 1,000 కోట్ల రూపాయలు దాదాపు ఎక్కువ అని చెప్పి ప్రకటిస్తున్న అధ్యక్ష. విద్య భవిష్యత్తుకు పునాది.